గురువుగారికి పాదాలకి నమస్కారాలు. గురువుగారు ఉజ్జయిని అన్న సంతర్పణ కార్యక్రమం అనేది నేను ఇప్పటికి గూడా మర్చిపోలేని విషయంలో అదొకటి. అది స్టార్టింగ్ ఉజ్జయిని అన్న సంతర్పణ అన్న సంతర్పణ అన్న సమాధానం కోసం ముందుగా నేను, గోవర్ధన గారు అక్కడ ప పర్మిషన్స్ కోసం ఇద్దరం కలిసెళ్ళాము. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ రోజు మార్నింగు అక ఎళ్లి హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లోనే మనకి అక్కడ ఆంజనేయ స్వామి గుడికెళ్ళటం. అక్కడి నుంచి ఆహ్, మాగా బడా గణపతి ఆలయానికెళ్ళి ఆహ్, స్వామివారి మొక్కుకొని ఆహ్, అలా అక్కడొక స్వామివారు కలిసారు. వారి వారి అక్కడ ఎదురుగా ఒక సా ఉంటది. అది అక్కడికెళ్లి కనుక్కోండి అన్నారు. అక్కడికెళ్ళిన తర్వాత ముందరకెళ్ళి ఆంజనేయ స్వామి గారిని దర్శించుకొని, హరసిద్ధి మాత టెంపుల్‌లోకెళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత ఆహ్, అక్కడ పర్మిషన్స్ రావడం గాని, అది గాని వితిన్ 1 అవర్, 2 అవర్స్‌లోనే మొత్తం కంప్లీట్‌గా అయిపోయింది. అది నాకైతే బాగా అనిపించింది గురువుగారు. అలా తీసుకొని ఆ పర్మిషన్ లెటర్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ అవ్వటం ఆగస్ట్‌లో ఎళ్లి రిటర్న్ జర్నీ అవ్వటం అయితుంది. తర్వాత మేము ఇక్కడ ఆ రోజు 19వ తారీఖు నైటు ఆహ్, ఇక్కడ నుంచి నేను, గోవర్ధన్ స్వామి, రాజశేఖరు, కృష్ణమోహన్ స్వామి ఐదుగురం అందరం కలిసి ఇక్కడ నుంచి కార్‌లో బయలుదేరడం జరిగింది. ఆ నైట్ జర్నీ గూడా నైట్ 12కి మీరు పెట్టిన ముహూర్తానికి 12 గంటల నుంచి 1 గంటల మధ్యలో బయలుదేరమన్నారు గురువుగారు. ఆ టైంకి మేము బయలుదేరటం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత గూడా ఎక్కడ గూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఆహ్, ఓంకారేశ్వర్‌కి ఎళ్దామని మీ ఆజ్ఞ మీ ఆజ్ఞ కోసం ఫోను జేస్తే ఓకే. ఎళ్లి అక్కడి నుంచి హ్మ్. ఉజ్జయిని ఎళ్ళండి అన్నారు. అక్కడ అక్కడి నుంచి ఓంకారేశ్వరం ఎళ్ళటం, తర్వాత ఓంకారేశ్వర ఈశ్వరుని దర్శించుకోవడం, మమ్మలేశ్వరుని దర్శించుకోవడం, నర్మదా నది అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని మన స్వాములు కొంతమంది స్నానాలు కూడా చేశారక్కడ. స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి ఉజ్జయిని బయలుదేరాము. ఉజ్జయినిలో నైటు 11, 12 అయింది గురువుగారు మేము వెళ్ళేసరికి. ఆలోపే మన సాధకులు సంతోష్ వీళ్ళందరూ రూములు కూడా రెడీగా ఉన్నాయి గురువుగారు. పోయి స్నానం చేసేసి మళ్ళీ అక్కడ పడుకున్నాం గురువుగారు. నైట్ మార్నింగ్ లెగటంతోనే హరసిద్ధి మాత టెంపుల్‌కి ఎళ్లి, అక్కడ అమ్మవారిని దర్శించుకొని, అక్కడ ఆ వంట చేసే అక్కడ మొత్తం చెక్ జేసుకో ఏమేమి కావాలనేది రాజేశ్వామి గారు, గోవర్ధన స్వామి అంతా చెక్ జేసుకొని ఏమేమి కావాలి కూరగాయల కోసం, ఆటి కోసం మొత్తం ఎళ్లి మధ్యాహ్నం 12, 12:30 కల్లా మొత్తం తీసుకొచ్చి రెడీ జేసి పెట్టేసాం గురువుగారు. తర్వాత ఆ రోజు అక్కడే మేము అక్కడే వాళ్ళు చేసే ప్రసాదం గూడా స్వీకరించడం జరిగింది. ఆ రోజు 11:30, 12కి అట్లా స్టార్ట్ చేశారు. మేము అక్కడికి కూరగాయలు గినక అన్నీ తీసుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసుకునేళ్ళకే 1:30 అయింది. ఆ టైం వరకు గూడా వాళ్ళు అది రోటీలు అదే పూరి ఒక ఇస్తూనే ఉన్నారు. ఆ రోజు మేము అక్కడే ఉండి చాలా అంటే 11:30, 12కి స్టార్ట్ అయినా గాని ఆళ్ళు 2 వరకు గూడా అట్లా ఇంగా అవుతూనే ఉన్నదన్నమాట. ఇంకా అవ్వలేదు. కంప్లీట్ అవ్వలేదు గురువుగారు. అది అనుకున్న తర్వాత నెక్స్ట్ డే మనది మార్నింగ్ నైటు నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. 5:30 కల్లా మేము సాధకులందరం కలిసి అక్కడికెళ్ళేసేసి ఆహ్, ఆహ్, లగేజ్ మొత్తం మన కార్‌లో ఉన్న లగేజ్ మొత్తము కూరగాయలు గూడా మొత్తం తీసుకొచ్చి 6కే ఓపెన్ చేస్తానన్నారు. 6 కల్లా లోపల పెట్టేసి రెడీ చేసి అగ్ని సమారాధన చేయటము. తర్వాత అగ్ని సమాధానంలో నేను గూడా పాలుపంచుకొనటము. తర్వాత వంట చేసే కార్యక్రమంలో నేను వంట వంటగా వంట చేసే కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది గురువుగారు. ఇంతవరకు నేనెప్పుడు గూడా వంట చేసి దాంట్లో నేను పాల్గొనలేదు. ఇది మూడో అన్న సమారాధనకెళ్తడం జరిగింది. ఈ 3 అన్న సమాధానంలో గూడా వంట వడ్డించే దాంట్లో వండాను, అగ్ని సమారాధనలో వండాను గానీ, వంట చేసే కార్యక్రమంలో అయితే ఉండలేదు గురువుగారు. అది నేను వంట చేసినంత సేపు గూడా నాకు చాలా మంచిగా అనిపించింది గురువు. తర్వాత అంతా యాక్టివ్‌గా ఉన్నా గురువు ఆ రోజు మొత్తం. వంట సమారాధన వంట చేసే కార్యక్రమం అనేది చేయటము. తర్వాత 11:30కేమో 11, 11:30కి అట్లా స్టార్ట్ చేసాం గురువుగారు మనం వంట ఇవి అన్న సమాదరణ. మనకి 12:30 కల్లా కంప్లీట్ మనం ఏదైతే చేసిందో అది కంప్లీట్‌గా అయిపోయింది గురువుగారు. వంట మనం చేసింది మొత్తం ఆహ్,
వడ్డించడం మొత్తం పూర్తయిపోయింది గురుగారు. తర్వాత ఇంకా జనాలు అంటే ఇంకా భక్తులు వస్తున్నా ఉన్నారు. దానికి ఎట్లా అని అనుకుంటే శ్రీకాంత్ స్వామి అక్కడున్న అర్చక స్వామిని అడిగేసి మీరు పూరీలు చేశారు గదా! అవి గూడా వడ్డించొచ్చా అని అడిగారు. అంటే వడ్డించేసేయండి స్వామి మీకు ప్రాబ్లమ్ లేదు. మీరే వడ్డించేసేయండి అంటే, ఎంటనే నేను, శ్రీకాంత్ స్వామి పూరీలు మరియు ఆ కర్రీ తీసుకొచ్చి వడ్డించడం సాగింది. అది గూడా 12:30 స్టార్ట్ చేసినా 1:30 కల్లా కంప్లీట్‌గా మొత్తం అయిపోయింది. అక్కడ 12 వాళ్ళది నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంత ముందు రోజు వాళ్ళు 11:30 స్టార్ట్ చేసి 2:30 వరకు గూడా వాళ్ళకి కంప్లీట్ అవ్వలేదు గురువుగారు. కానీ మనది 11:00-11:30కి స్టార్ట్ చేస్తే 12:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. ప్లస్ మళ్ళీ వాళ్ళది గూడా. గుడి తరపున చేసినటువంటి అన్నప్రసాదాన్ని గూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది గురుగారు. అంటే మనకు అంత మంచిగా జరిగిందని అనిపించింది గురు. అన్న సమాధానంలో నేను చాలా అన్నం వండటంలో నేను గూడా ఒక ఉండటం దాంట్లో ఉండడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది గురుగారు. తర్వాత క్లీనింగ్ సెక్షన్ గూడా అందరూ ఎంత ఉత్సాహంగా అంతవరకు మార్నింగు లేసి నైటు చాలా లేట్ అయిపోయింది జూమ్ కాల్ మీటింగ్ అవ్వటం. అదంతా జరగడం లేట్ అయిపోయింది. మళ్ళీ 4:30 కల్లా లేసి మళ్ళీ రెడీ అవ్వటం. మళ్ళీ ఇక్కడికొచ్చి గుడి దగ్గరికి రావటం. ఈ అంత అంత టైర్డ్‌నెస్‌లో ఉన్నా గూడా క్లీనింగ్ సెక్షన్‌కొచ్చేసరికి అందరూ మంచిగా పాల్గొని అక్కడున్న బిఫోర్, ఆఫ్టర్ అన్నట్టు అంత మంచిగా అక్కడ క్లీనింగ్ సెక్షన్ గూడా జరిగింది గురుగారు. తర్వాత అన్న సమాధానం అయిపోయిన తర్వాత ఇగ మళ్ళీ గిన్నెలు కడగటం గాని, అక్కడ క్లీనింగ్ సెక్షన్ మొత్తం చూసి ఆ గుడి సిబ్బంది గుడిలో ఉన్న వారు గూడా చాలా సంతోషపడి మన శ్రీకాంత్ స్వామి మనల్ని సత్కరించినంత బాగా చేస్తున్నారని జెప్పేసి సత్కరించడం గూడా జరిగింది గురుగారు. అలాగే మనకు పీఠం తరపున గూడా వాళ్ళని గుడిలో ఉన్న ప్రముఖుల్ని అంటే అక్కడ పంతులు గారిని మన నేను గూడా సత్కరించడం అంటే మన పీఠం తరపున ఆహ్, నేను గూడా దాంట్లో పాల్గొనడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది గురుగారు. తర్వాత అక్కడి నుంచి అయిపోయిన మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్‌కొచ్చేసేసి నాకప్పటికే కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే గురుగారు. ఇష్యూ అట్లా ఉన్నా గాని కొంచెం మళ్ళీ దైవ దర్శనానికెళ్ళాలనేసి అందరం బయలుదేరాం గురుగారు. బయలుదేరిన తర్వాత ఆహ్, గట్కాలిగా తర్వాత కాలభైరవ టెంపుల్‌కి అన్నీ చూసేసుకొని వచ్చిన తర్వాత మాకు ఇంటికి రూమ్‌కొచ్చిన తర్వాత బాగా ఫీవరిష్‌గా ఉండేసి నేను భస్మహారతికి గూడా ఎళ్ళలేకపోయాను గురువుగారు. భస్మహారతి టికెట్ నాకు కన్ఫర్మ్ అయినా గాని, భస్మహారతికి గూడా నేను వెళ్ళలేకపోయాను గురువుగారు. అది మాత్రం నాకు ఎందుకో తెలీదు. అది అయిపోయింది గురువుగారు. ఆ తర్వాత అన్న సమాధానంలో నాకు బాగా నచ్చిందేంటంటే గురుగారు, నేను కాశీకెళ్ళాను. తర్వాత ఉజ్జా అరుణాచలం వెళ్ళాను. ఈ రెండిటి క్షేత్రాల్లో చేసిన అన్న సమాధానానికి దీనికి తేడా ఏంటంటే, అక్కడికంటే ఇక్కడ ఏమో తెలీదు గురుగారు. అక్కడ మనం ఆహ్, మసాలా అదే అల్లం పేస్ట్ ఏసినా గాని అక్కడ మంచి రుచులొచ్చాయి. ఇక్కడ ఏది వాడకపోయినా గాని, అంత వాడకపోయినా గాని చాలా మంచి టేస్ట్ అనేది బాగా వచ్చింది గురుగారు. ఆ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా వచ్చింది గురుగారు. ఈ ఆ తర్వాత నైట్ మొత్తం భస్మహారతికెళ్ళలేదు. భస్మహారతికెళ్ళకపోయినా గానీ చాలా ఇబ్బంది పడ్డా గురుగారు ఆ నైటు. నేను గూడా ఫీవరొచ్చేసి. తర్వాత రేపు మార్నింగే వీళ్ళు భస్మహారతి గనక ముగించుకొనొచ్చిన తర్వాత మార్నింగు మీకు మళ్ళీ ఫోను జేసేసి మీకు ఫోను జేసేసి ఒక రెమెడీ జెప్పారు. ఆ రెమెడీలో ఫస్ట్ తీసుకున్న తర్వాత బాగా ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది గురుగారు. ఎమ్మటనే ఎనర్జీ వచ్చింది గురుగారు. అట్లా బయలుదేరేసేసి మార్నింగు మార్నింగ్ 10:30కి అట్లా జర్నీ స్టార్ట్ చేసాం గురుగారు. రిటర్న్ జర్నీలో నాకు బాగా అలసటగా ఉంది. అసలు డ్రైవింగ్ గూడా చేయలేకపోయినాను. కానీ గోవర్ధన్ స్వామి గారే మొత్తం డ్రైవింగ్ జేశారు. ఆ డ్రైవింగు గూడా నైట్‌లో నాకు నేను చేస్తానన్నా గాని గోవర్ధన్ స్వామి గారైతే వద్దు అన్నారు. ఎందుకంటే టైర్డ్‌నెస్‌లో ఉండటం వల్ల నేను ఆ రోజు ఏమి ఎక్కువ ఫుడ్ గూడా తీసుకోలేకపోయాను. అది ఆ విధంగా నైటు వచ్చేలకే 12:30, 1 అయింది గురుగారు. ఆ రోజు నైట్ 12 వరకు జర్నీ చేసేసి, అక్కడ మధ్యలో అమ్మవారు ఆఫ్ చేసినాడ గోవర్ధన స్వామి గారికి ఒక ప్లేస్ ఒకటి చూపించమని ఒక సంకల్పం చేసుకుంటే, అక్కడ మంచిగా ఒక ప్లేస్ ఒకటి పెట్రోల్ బంక్‌తో ఆపేసి ఒక 1 అవర్, 2 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరేసాం గురుగారు. ఇంటికి రిటర్న్‌కొచ్చిన తర్వాత హ్మ్, మార్నింగ్ 10:30, 11 అయిపోయింది గురుగారు. ఈ ఈ విధంగా ఉజ్జయిని జర్నీ జరిగింది గురుగారు నాది. పీఠం ఎందుకెళ్ళాలనుకున్నావు తరపున అసలు ఉజ్జయిని? ఉజ్జయిని ఎనక ఏమన్నా
రహస్యాలేమన్నా ఉన్నాయా? లేతే ఏమన్నా ఉందా? స్టోరీ ఏమన్నా ఉందా? ఉజ్జయిని ఏం లేదు ఎందుకెళ్ళాలని గురు ఏం లేదు గురుగారు. మన పీఠంలో ఒక అంటే అది నాకు ఒకటేంటంటే ఆహ్, స్ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలన్న కోరికుండేది గురుగారు. దానివల్ల శక్తి పీఠము ప్లస్ జ్యోతిర్లింగం ఉండటం వల్ల ఎళ్దామని సంకల్పం చేసుకున్నాను. తర్వాత మీకు మెసేజ్ పెట్టడం, మీరు ఓకే జేయటం. అంతా నా జన్మ అట్లా జరిగింది గురుగారు దానివల్ల. అంటే నేను ప్రత్యేకంగా ఎళ్దామే అనుకోలేదు. పీఠం తరపునే ఏది చేసినా గాని పీఠం తరపునే గురుగారు నేనింక అనుకున్నది గూడా. సొంతగా ఎళ్ళేది తక్కువ గురుగారింక. హ్మ్. కార్ జర్నీ ఎలా ఉంది? అందులో మీ దోస్తులు మంచి దోస్తు 'జిగిడీ కా దోస్తు'తో జర్నీ ఏమనిపించింది? ఎలా ఉంది కార్ జర్నీ? అంత హ్యాపీగా జర్నీ జరిగింది గురుగారు. పోయేటప్పుడు మొత్తం ఆల్‌మోస్ట్ నేనే డ్రైవ్ అంటే చాలా వరకు నేనే డ్రైవ్ చేశాను. ఎక్కడ గూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు గురుగారు. బయట ఎక్కడ గూడా ఎటువంటి వీళ్ళు గూడా ఇప్పుడు అంతకుముందు నాకు కృష్ణమోహన్ స్వామి, రాజశేఖర స్వామి అంత అంటే ఉండేది గాదు. ఒక ఓన్లీ రాజేస్వామితోనే కొంచెం క్లోజ్‌నెస్ ఉండేది. ఈ జర్నీలో కృష్ణమోహన్ స్వామి, రాజశేఖర స్వామి గూడా మంచిగా కలిసిపోయి మాట్లాడినట్టు మంచిగా అనిపించింది గురువు. ఆ జర్నీ మాత్రం ఇంకా సూపర్ గురువుగారు. ఇంకోటేంటంటే ఆ రిటర్న్ జర్నీలో మన గోవర్ధన స్వామికి నిద్రొస్తా అంటే మాట్లాడుకుంటా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటదని జెప్పేసేసి కార్‌లో ఉన్న నలుగురు అంటే నేను నాలో ఉన్న వాళ్ళందరితో గూడా ఆళ్ళ స్టోరీలు పీఠంలోకి ఎట్లొచ్చారు? ఏంది అంతకుముందు పరిస్థితేంటి? ఇప్పుడు పీఠంలోకొచ్చిన పరిస్థితేంటనేది ఆ స్టోరీలు మొత్తం చెప్పుకుంటా రిటర్న్ జర్నీలో బాగా జరిగింది గురువుగారు. మొత్తానికైతే జూమ్ కాల్స్ ఇక్కడ చెప్పాల్సినయన్నీ అక్కడ చెప్పుకుంటూ మరి మేమెప్పుడైనా అలాగా? ఆ ఆ! రోజు నేను రిటర్న్ జర్నీ అయితే బాగా జరిగింది గురువుగారు. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉండి నేనేమో కాళ్ళ మీద పడుకున్నాను. ఇగ గౌతమ్ స్వామికేమో నువ్వు జస్ట్ ఒక్కళ్ళే కంటిన్యూ ట్రై చేయటం వల్ల ఆ రోజు మాత్రం చాలా అంటే నేను నిద్రపోతూనే ఉన్నా గాని, ఆ నిద్రలో గూడా ఇనపడేవి గురువుగారు ఈళ్ళు మాట్లాడుకునేయి. అంటే కొంచెం బాగా అంటే పర్సనల్ విషయాలు గాని, తర్వాత పీఠంలోకి రాకముందు, వచ్చిన తర్వాత విషయాలు గూడా చాలా మంచిగా షేర్ చేసుకున్నారు గురుగారు. అట్లా షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే, జర్నీ అనేది ఎంత చేసినా గాని 900 కిలోమీటర్లు గూడా ఎక్కడ గూడా టైర్డ్‌నెస్ లేకుండా రాగలిగాం గురుగారు రిటర్న్ గూడా. పోయేటప్పుడు గూడా అంతే గురుగారు. పోయేటప్పుడు గూడా చాలా హ్యాపీ‌గెళ్ళాం ఎక్కడ గూడా. రాజస్వామి గాని, రాజా కృష్ణమోహన్ స్వామి గారు గాని, ఈ రాజశేఖరం మన గోవర్ధన్ స్వామి గాని, ఎవరు గూడా వాళ్ళలాగా ఎట్లా ఏంటనేది పోయేటప్పుడేమో పురాణ ప్రవచనాలు పెట్టుకొని ఇనుకుంటా ఎళ్ళాం గురువుగారు. రిటర్న్‌లో మాత్రం ఇది ఈ జర్నీ జరుపుకుంటా వచ్చింది గురువుగారు. సరుకులు తీసుకోవడం గానీ, వాటిని సర్దుకోవడం గానీ, ఎందుకంటే ఇస్తరాంట్లో అన్నీ గూడా ఎలా మేనేజ్ చేశారు? అది యాక్చువల్‌గా మనం బస్తాల్లో మూట కట్టయితే ఇబ్బందయ్యేది గురువుగారు. ఇబ్బందిగా అట్లా అంటే ఓన్లీ దేనికి దానికి ప్యాకెట్లు ఈజీగా కట్టేసేసి కింద పెట్టేసాం గురువుగారు. పెట్టేసిన తర్వాత లాస్ట్‌లో ఇది ఇస్తరాకులు పెట్టేసిన తర్వాత ఎక్కడ గూడా ఇబ్బంది లేకోకుండా చాలా స్మూత్‌గా ఎళ్ళిపోయింది గురువుగారు. యాక్చువల్‌గా పైన క్యాబిన్ పెడదాం అనుకున్నాం. కొంచెం ప్రాబ్లమ్ ఉండి క్యాబిన్ పెట్టలేదు. ఆ రోజు నేను ఆఫీస్‌కో లేట్ రావటం, తర్వాత అడిగితే 2 రోజులు లేట్ అవుతదని అనటం. ఆ పైన క్యాబిన్ పెట్టడానికి గూడా ఇబ్బందయిపోయే. ఆ ఇబ్బంది ఎట్లా రెక్టిఫై అయిందంటే మూటలు కట్టిన అన్ని మూటలు కట్టినట్టయితే చాలా ఇబ్బంది పడేది. అట్లా గాకుండా అన్నీ గూడా కింద అది ఎనక సీట్లు ఫోల్డ్ జేసేసి, ఆ సీట్ల కింద మొత్తం పెట్టేసేసి, తర్వాత ఇస్తరాకులు పెట్టేసిన తర్వాత అసలెక్కడ గూడా ప్రాబ్లమ్ రాలేదు గురుగారు. మన లగేజ్ బ్యాగ్స్ గానీ, అవి మన సరుకులు గానీ, ఇస్తరాకులు గానీ, గ్లాసులు గానీ, ఎక్కడ గ్లాసులు తీసుకోలేదు. ఓన్లీ ఇస్తరాకులు ఎక్కడ గూడా ప్రాబ్లమ్ రాలేదు గురుగారు. అంత లగేజీ అసలు ఎళ్తదా? ఎళ్ళదా? అని భయపడరా? ఎందుకంటే సిట్యుయేషను చాలా ఎక్కువుందనమాట. ఏమనిపిచ్చింది అవును. మీకు? యాక్చువల్‌గా అది చూసే వరకు గూడా నేనక్కడ గోవర్ధన్ సాగ్ ఎళ్తదా? ఎళ్ళదా రవీంద్ర? చాలా ఇబ్బందవుతది. ఎట్లా ఏంటనంటే, అక్కడికెళ్ళిన తర్వాత ఒక ఐడియా వచ్చింది గురుగారు. అదే మన వన్ బై వన్ పేర్చుకుంటా పోతే చాలా లగేజ్ పెట్టాము. బూట్ స్పేస్ చాలా ఉంటది గురుగారు బ్యాక్ సైడ్. అంటే లాస్ట్ టైమ్ మనం ఈళ్ళు కురివి నా కారే తీసుకెళ్లారు. ఎనక సీట్లు ఫోల్డ్ చేయకోకుండా డైరెక్ట్‌గా పెట్టేసాను అన్నారు గురువుగారు మన గోవర్ధన్ స్వామి. దానివల్ల కొంచెం స్పేస్ తక్కువ ఉంది అనిపించింది. నేను ఫోల్డ్ చేసేసా గురుగారు బ్యాక్ సీట్లు మొత్తం. ఫోల్డ్ చేసేసి వన్ బై వన్ పేర్చుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఆ లెవెల్‌కి మనకి బూట్ స్పేస్ లెవెల్ పైకి వరకు గూడా బాగా మన లగేజ్ పెట్టిన తర్వాత గూడా ఎనక మిర్రర్ గూడా లైట్‌గా కనపడేటట్టు ఉంది గురువుగారు. బ్యాక్ మిర్రర్. హ్మ్. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత మామూలుగా అయితే గుడి ప్రాంగణంలో మనకు అవకాశం వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు గుడి తర్వాత ఇక్కడ అంత అవును పెద్ద సార్. శక్తిపీఠంలో అక్కడ ప్రాంగణంలో పనులు చేయడం గాని, అక్కడ మన అన్న సంతర్పణ గాని,
పర్మిషన్ ఇవ్వటం గాని అదొక ఎత్తు. తర్వాత లోపల ఎలా జరిగింది? అక్కడ వంట మీకు మొదటిసారిగా అవకాశం ఇచ్చాం. ఎలా అవును. అనిపిచ్చింది? అసలు మీరేం జేశారు? ఏం సంతృప్తి చెందింది? ఈ విషయంలో మీకేమన్నా చెప్పదగ్గ విశేషాలేమన్నా ఉన్నాయా? అసలు నాకు వంట చేయటం అనేది చాలా ఇష్టం గురువుగారు యాక్చువల్‌గా అయితే. నేను వంట చేయటం అనేది అక్కడ అన్ని ఆ శక్తి పీఠంలో తర్వాత మన పీఠం తరపున చేయడం అనేది నమ్మ పీఠం తర్వాత నా ద్వారా ఇంతమందికి అన్నం వండి పెట్టగలుగుతున్నా అన్న సంతృప్తి అనేది చాలా ఇచ్చింది గురువుగారు నాకైతే. అంటే మన పీఠం తరపు నుంచి. వంట చేయటమా? వంట తినటమా నువ్వన్నది? వంట వంట చేయడం గురువుగారు. చేయటమేనా? వంట చేయటం గురువు. హ్మ్. ఓకే. అంటే కొత్తగా నేర్చుకున్నావా? అంటే అక్కడ ఏమేమి నేర్చుకున్నావు? రేపొద్దున మళ్ళీ ఒక అవకాశం ఇస్తే చేయగలవా సొంతగా? సొంతకొచ్చినా చేయగలను గురు. ఆ రోజు మన రాజస్వామి గారు గూడా ఎట్లా జేయాలి, ఎట్లా జేయాలని అంటే అంతకుముందు నాకు కొంచెం అవగాహన ఉండే గురువుగారు. ఆ స్వామి చెప్పటం వల్ల గూడా నాకింకా ఒంటరిగా చేయటం అనేది అదైతే చేయగలను గురువుగారు. నెక్స్ట్ మనకి ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లమ్ నేను ఒంటరిగా జేయొచ్చా అదైతే చేయగలను గురువుగారు. అయితే ఒక వంట మాస్టర్ వచ్చాడన్నమాట అయితే. ఇబ్బందులేం అంతే అంటే కానీ నీకు నీ డ్యూటీ ప్రకారం రావడానికి ఇబ్బందయితది. సర్లే వంట మాస్టర్‌లకేం కరువుపని ప్రతి ఒక్కళ్ళు వంట మాస్టర్‌లే గాని అయితే అదే అవకాశం ఉన్నప్పుడు వంట మాస్టర్ అయితావన్నమాట అయితే. అంతేనా? అంతే. అంతే గురువుగారు. హ్మ్. ఓకే. తర్వాత అక్కడ ముందు రోజుల్లో గూడా వాళ్ళు జెప్పారు. ఇక్కడ పెడితే చాలా ఫుడ్ వేస్ట్ అవుతది. పెట్టకండి అని జెప్పేసి అన్నారు. అప్పుడు ఏమనిపించింది మీకు? అసలు వాళ్ళతో డిస్కషన్ ఏం జరిగింది మీకు? మీలో గురువుగారు ఇనపడలేదా? వినపడలేదు గురువుగారు. ముందు రోజు అదే వాళ్ళు పూరీలయిపోయి వడ్డన చేస్తున్నప్పుడు అవి సేల్ అవ్వట్లేదు. మీరే ఇంత పెడితే ఎట్లా? అని డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్‌కి మిమ్మల్ని ఏమన్నారు? మీరు వాళ్ళకేం సమాధానం చెప్పారు? మీలో మీరేమనుకున్నారు? అసలుకి యాక్చువల్‌గా గురువుగారు ఆ రోజు నేను, కృష్ణమోహన్ స్వామి ఇంకా కూరగాయలకెళ్ళాం గురువుగారు. కూరగాయలకెళ్ళేసి మనం 11:30, 12 అక్కడే అయిపోయింది. ఆ తర్వాత మనకు సంతోష్ మేము ముగ్గురం వెళ్ళాము. తర్వాత మన రాజేస్వామి ఇక్కడే ఉండి మొత్తం అరేంజ్ చూస్తున్నారు. చూసేసి ఇక్కడ టిఫిన్ పెడుతున్నారు. మధ్యాహ్నం పూరీలు 11:30కి అట్లా వచ్చేసేయండి. తొందరగా వచ్చేసేయండి అంటే, కొంచెం అక్కడ చూసుకొని వచ్చి అయన్నీ మళ్ళీ తీసుకుపోయి ఇక్కడ లోపల పెట్టొద్దంటే, మళ్ళీ తీసుకుపోయి కార్‌లో పెట్టేసేసుకొని వచ్చేలకే 12, 1 అయింది గురువుగారు. అప్పటికి ఇంకా గూడా చాలా పూరీలైతే ఉన్నాయి. ఆ డిస్కషన్‌లో వాళ్ళు మీరు ఇయన్నీ చేస్తున్నారు ఇబ్బందవుతదని వాళ్ళు మన గోవర్ధన స్వామితో అన్నారు. గోవర్ధన స్వామితో ఇబ్బందయితుందంట అని గోవర్ధన స్వామి మనం డిస్కస్ చేసినప్పుడు, మన పీఠానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆహ్, మనం స్టార్ట్ చేసిన 1 అవర్, 1 ½ అవర్‌లో కంప్లీట్ అయిపోతదని మనం అసలు ఎప్పుడు గూడా ఆ డౌట్ అయితే లేదు గురువుగారు. తర్వాత వాళ్ళది 2:30 వరకు గూడా పిలుస్తున్నారు వాళ్ళు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పిలిచి తీసుకోండి అని చెప్తున్నారు గురువుగారు. కానీ మనం ఎటువంటి అనౌన్స్‌మెంట్ గూడా లేకుండా ఓన్లీ ఆ ఫ్లెక్సీల ద్వారా మనం ఎటేదైనా మనం గూడా అనౌన్స్‌మెంట్ గూడా ఏం చేపించలేదు గురువుగారు పెద్దగా. ఆ వచ్చే జనాలకే జస్ట్ 1 అవర్‌లో కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. మళ్ళీ అదే పూరీలు వాళ్ళు చేసిన ప్రసాదం గూడా మనమే వడ్డించడం గూడా జరిగింది గురువుగారు. అది గూడా హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌లోనే అయిపోయింది గురువుగారు కంప్లీట్‌గా మొత్తం గూడా. ఏమనిపించింది? అసలే పోగన్నోళ్ళు వాళ్ళ ఫుడ్ కూడా సేల్ చేశారు. ఇప్పుడు ఎక్కడ కాశీలో జరిగినట్టే జరిగింది. బ్రహ్మోత్సవం అవును వాళ్ళు గురు. పెట్టనోళ్ళంతా అవును. మళ్ళీ మీకే లీడర్‌షిప్ ఇవ్వటం, అక్కడ సేమ్ సిట్యుయేషన్, ఇక్కడ సేమ్ సిట్యుయేషన్ దగ్గర దగ్గరగా జరిగింది. అసలు అవును గురుగారు. ఏమనిపించింది? అదే గురుగారు. మన పీఠంలో ఎక్కడ అన్న సంతర్పణ చేసినా గాని 1-1 ½ అవర్‌లో కంప్లీట్ అవ్వటం జరుగుతుంది గురుగారు. అదైతే నేను దాని గురించి వాళ్ళన్నారు గురువు అంతకుముందు. మాదవ్వట్లేదు నాకనిపించింది వీళ్ళదవ్వట్లేదు ఇంత లేట్ ఎందుకవుతుంది? మనదెందుకు ఇట్లా తొందరగా అయిపోతుందని నేను ఇంకొక స్వామి ఎవరో డిస్కషన్ గూడా చేసుకున్నాం గురుగారు. అప్పుడు ఆ డిస్కషన్‌లో వాళ్ళు గూడా అన్నారు. నేను డిస్కషన్ చేసిన స్వామి గూడా అన్నారు. మన పీఠం యొక్క గొప్పతనం గురువుగారి యొక్క సంకల్పం బాగా ఉంటది. దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆహ్, ఈళ్ళు ఇంకా 2 గంటలు పెట్టినా గాని అది అవ్వదని అన్నారు. కానీ వాళ్ళు చేసిన ప్రసాదాలు గూడా 45 మినిట్స్ వాళ్ళకి గూడా ఆశ్చర్యం వేసింది గురువుగారు. వాళ్ళకి గూడా ఆశ్చర్యం వేసింది. ఇంత త్వరగా అయిపోయిందేంటి ఇంకా వస్తనే ఉన్నారు అయిపోయినాయి అని చెప్పినా గాని ఇంకా వస్తనే ఉన్నారు వాళ్ళు. అంటే మన భక్తులు గూడా ఇంకా ఉన్నదా అడగటాన్ని అట్లా చాలా అంటే అప్పుడు మనం జేసిన ప్రసాదం గూడా చాలా అంటే చాలా టేస్టొచ్చింది గురు. ఒక్కళ్ళు 2 సార్లు, 3 సార్లు గూడా వచ్చినట్టు ఉన్నారు తీసుకుని ఉన్నారు. ఆ బడ గణపతి స్వామివారైతే అక్కడ పూజ చేసే ఆ ప్రధాన అర్చకులు గూడా
ఈ పూ ప్రసాదం ఇంటికి తీసుకుపోయారు గురుగారు. చూసి ఎంత బాగుంది, చాలా బాగుందని గూడా ప్రసాదాలు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది జరగకుండా తర్వాత మనది గంట లోపలనే అయిపోయింది. జరిగినప్పుడు ఏమనిపిచ్చింది? వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ మీకేమ ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం చాలా డిఫరెంట్‌గా అయిపోయినాయి గురుగారు. ఇంత త్వరగా ఎట్లా అయిపోయిందని మన గోవర్ధన్ స్వామితో గూడా అన్నట్లు గోవర్ధన్ స్వామి గారు అన్నారు. ఆహ్, అదైతే మనకి ఇది మన పీఠం తరపున చేసింది ఏ అన్న సంతర్పణ గూడా వితిన్ లిమిట్ టైమ్‌లోనే అయిపోతుంది గురుగారు. మనకైతే ఓకే. చూసాలకే మాది నిన్న వాళ్ళే అన్నారు ఒక అంటుంటే నిన్న గూడా స్వామితో అంటుంటే నేను గూడా ఇన్నాను పక్కన. మాది నిన్న ఇట్లా మాది అవ్వదు. చాలా లేట్ అవుతది. మీది తొందరగా అయిపోయింది. మీది శక్తి పీఠం చాలా గొప్ప పీఠం అన్నట్టు మాట్లాడారు గురువుగారు వాళ్ళు. అక్కడ చేసే ఆలయ సిబ్బంది గాని, వారు గాని. మీరు సత్కారాలు చేశారు. సత్కారాలు చేసినప్పుడు ఏమనిపిచ్చింది? వాళ్ళ అది అమ్మవారి ఫోటో తీసుకున్నప్పుడు వాళ్ళకి కలిగిన అనుభూతి ఎలా అనిపిచ్చింది? మీకేమనిపిచ్చింది అది చూసినప్పుడు? అది ఇంతకుముందు నేనెప్పుడూ చేయలేదు గురువుగారు. ఇప్పుడు పీఠం తరపున చేయడం అనేది చాలా ఎందుకంటే ఆహ్, అది చెప్పలేను గురువుగారు. అంత ఆనందంగా అనిపించింది గురువుగారు. అది సత్కరిస్తుంటే ఏంటంటే అమ్మవారి ఫోటో తీసి మళ్ళీ మనం చేతుల ద్వారా ఇవ్వటం, ఆ శాలువాలు కప్పడం అనేది చాలా మంచిగా అనిపించింది గురువుగారు నాకైతే. తర్వాత వాళ్ళు సత్కారం చేశారు. మీలో ఏం చూసి సత్కారం చేశారు? ఎందుకు చేశారు ఫస్ట్? కారణాలేంటి? అక్కడ మన పీఠం యొక్క గొప్పతనం గూడా వాళ్ళకర్థమైపోయింది గురువుగారు. ఎందుకంటే అక్కడ మన పీఠం యొక్క కల్చర్ గాని, అంటే కల్చర్ అంటే ఇన్ ద సెన్స్ ఆహ్, హ్మ్, ఆహ్, అక్కడ మన సాధకులు ఎవరైతే ఉన్నారో ఎంత ఒబీడియంట్‌గా ఉంటాం, ఎక్కడ ఎటువంటి గొడవలు చేయకుండా ఉంటాం. వాళ్ళకి మేబీ అక్కడ తర్వాత క్లీనింగ్ చేసే ముందుల మన క్లీనింగ్ చేయటం ఆ విధంగానే అక్కడ కదంబ వృక్షం చుట్టూ గూడా మనం క్లీన్ చేసాం గురువుగారు ఆ రోజైతే. అక్కడున్న అన్న మెతుకులు ఏదైనా అక్కడ వాళ్ళు దాన్ని చూసి అంటే మన పీఠం యొక్క ఆళ్ళకర్థమైపోయింది గురుగారు ఆల్రెడీ అప్పటికే. నేను అనుకోవడం ఏంటంటే ఎందుకంటే ఆ రోజు మన అన్న సమారాధన స్టార్ట్ అయిన 1 అవర్‌లోనే కంప్లీట్ 1 అవర్ 15 మినిట్స్‌లోనే కంప్లీట్ 1 ½ అవర్‌లో కంప్లీట్ అవ్వటం. అది వాళ్ళకి చాలా ఆహ్, వేరేగా అనిపించింది గురుగారు నేను అనుకోవడం అయితే వాళ్ళకైతే. ఓకే. సత్కారం అందుకున్నప్పుడు మీకేమనిపిచ్చింది? వాళ్ళ దగ్గర నుంచి పీఠం వాళ్ళు సత్కారం అందుకున్నప్పుడు? అంత శక్తిపీఠంలో వాళ్ళ శక్తిపీఠ ప్రధాన అర్చకులు వచ్చి మనకి సత్కారం చేయడం అనేది అంతకంటే మన పీఠానికి కూడా చాలా మంచిదనిపించింది గదా! అంటే మన పీఠం తరపున శ్రీకాంత్ స్వామి స్వీకరించటం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది గురువుగారు. తర్వాత మన జెండా ఎగరేసాం అక్కడికి పోయి. ఫ్లెక్సీ కట్టడం గాని, అమ్మవారి ఫోటో ఎగరేసినప్పుడు ఏమనిపిచ్చింది? చూసుకున్నప్పుడు ఎలా అనిపిచ్చింది? ఫ్లెక్సీలు కట్టేటప్పుడైతే చాలా సంతోషం అనిపించింది గురు. యాక్చువల్‌గా చుట్టుపక్కల ఎక్కడ గూడా ఫ్లెక్సీలు ఇంకోటేంటంటే మన అమ్మవారి ఫోటో చూడంగానే అలా చూస్తూ ఉండాలనిపించే విధంగా ఉన్నాయి గదా! గురుగారు. ఇటుపక్క మనం ఎ మెయిన్ ఎంట్రన్స్ ఎదరగా కట్టినప్పుడు ఆళ్ళందరూ చూస్తున్నాను నేను పైనుండి ఫ్లెక్సీ కడుతున్నాను. నేను ఇంకా రాజశేఖర స్వామి, కృష్ణమోహన్ స్వామి గోవర్ధన్ స్వామి కింద నుంచి వీడియో తీస్తున్నారు. అక్కడున్న జనాలు గూడా అమ్మవారి ఫోటో చూడటం జరిగింది. తర్వాత ఇటు బ్యాక్ వచ్చేసేసి మెయిన్ ఎంట్రన్స్ కాకుండా దాని పక్కన ఇంకొక ఎంట్రన్స్ ఉంది గురువుగారు. అక్కడ గూడా మనం తెలుగులో కట్టాము. అక్కడ ఫ్లెక్సీ. అక్కడ తెలుగులో కట్టినప్పుడు గూడా వాళ్ళు చూసారు. ఇంకోటేంటంటే గురువుగారు మనం అప్పటికే కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసినాం గదా! అంటే కొన్ని కార్డ్స్ అక్కడ తీసుకుపోయి చాలా మంది వచ్చి అక్కడ సాధువులు గనుక అక్కడ ఉండేవాళ్ళు గూడా వచ్చేసి ఆ అమ్మవారి ఫోటో తీసుకొని మొక్కుకొని కళ్ళకద్దుకొని తీసుకున్నారు గురువుగారు. అది నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది ఆ రోజైతే. ఇటు ఫ్లెక్సీ కడుతుంటే ఎంత ఆనందంగా ఉందో, అమ్మవారి అడిగి తీసుకున్నారు గురువు ఒక 5, 6 మందైతే అక్కడ. మన కార్డ్స్. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది గురువుగారు ఆ రోజైతే నాకైతే. అలానే కార్స్ పెట్టిన కంటెంట్ గాని, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు గాని ఎలా అనిపిచ్చింది? అది ప్లస్ అయిందా? మైనస్ అయిందా? కార్స్ పెట్టడం వల్ల? కార్డ్స్ పెట్టడం వల్ల చాలా ప్లస్సే గురువుగారు. అంటే చాలా వరకు ఫస్ట్ ఇనీషియల్‌గా తీసుకోలేదు. డబ్బులివ్వడం జరిగిందన్నారు. నేను వంట సెక్షన్‌లో ఉండడం వల్ల నేను అంత అబ్జర్వ్ చేయలేదు గురువుగారు. ఈళ్ళు తర్వాత మన స్వాములన్నారు, "ఇట్లా కార్డ్స్ ముందల ఇస్తుంటే డబ్బులేదో ఇవ్వబోతారు. అవసరం లేదని మన సాధకుల పిల్లలు. వాళ్ళు ఇస్తుంటే తీసుకో" అని అన్నారు.
కానీ అక్కడ కార్డ్స్ ఇవ్వటం వల్ల గూడా ఎక్కడ గూడా ఒక కార్డ్ గూడా కనపడలేదు గురువుగారు. కింద పడేసి చికాకు చేసినట్టు గూడా. వాళ్ళు ఇంకోటంటే ఇచ్చిన అమ్మవారిని ఫోటోను చూసుకొని కళ్ళకద్దుకొని తీసుకోవడం అనేది నేను ఇద్దరు, ముగ్గురు దగ్గర చూసా గురువుగారు అట్లా. చాలా మంచిగా అనిపించింది గురువు. అక్కడ ఏంటంటే గురువుగారు బ్యారికేడ్‌లున్నాయి గురువుగారు. అంతకుముందు మనం ఇచ్చినప్పుడు గూడా అక్కడ బ్యారికేడ్‌లాగా ఎంతమందొచ్చినా గాని వన్ బై వన్నే వచ్చేటట్టు ఉన్నాయి గురువుగారు. తోసుకొని తీసుకునే అంత లేదు. ఆ ఒక్కళ్ళే పట్టే బారిగన్‌లు అట్లా సెట్ జేసి పెట్టారు గురువుగారు. అంతమందొచ్చినా గాని అక్కడ యాక్చువల్‌గా మన దీపాలు ఎలిగిచ్చే స్తంభాల దగ్గర వరకు ఒక లైన్ కనపడుతుంది. నేను చూసా గురువుగారు. అక్కడి నుంచి అట్లా కొంచెం ఎండేస్తున్నా గాని, ఆ ఎండలో గూడా అట్లే వచ్చారు గురువుగారు. ఆ! అంత వచ్చినా గాని మనోళ్ళు ఫాస్ట్‌గా డిస్ట్రిబ్యూట్ జేయటం వల్ల జరిగిపోయింది గురువు అదంతా. ముందు రోజు జూమ్ కాల్ ఎలా ఉపయోగపడింది? వంటకెలా ఉపయోగపడింది? తర్వాత దర్శనాలు ఎలా జరిగింది? ఆ జూమ్ కాల్ ఉండటం వల్ల మనకి చాలా వంటలో మాత్రం చాలా మంచిగా జరిగింది గురువుగారు. జూమ్ కాల్‌లో కంప్లీట్‌గా నేను ఇనలేదు గురువుగారు. ఆ రోజు టైర్డ్ ఉండటం వల్ల కొంచెం లాస్ట్‌లో పడుకున్నాను గురువుగారు. తర్వాత మన మార్నింగు దర్శనాలయ్యేటప్పుడు మాత్రం రాత్రి గురువుగారు ఇట్లా జెప్పారు. ఈ దర్శనాలవుతాయి, ఈ దర్శనాలవుతాయి అని జెప్పారు గురువుగారు. ఆ దర్శనాలు నేను చేస్తున్నప్పుడు కొంతమంది నన్నే పిలిచి ఇట్లా రాత్రి గురువుగారు వీళ్ళనే జెప్పారని మణిగారు, తర్వాత ఇంక విజయలక్ష్మి అనే ఆమె ఎవరో వచ్చారు గురువుగారు. ఆళ్ళు జెప్పారు గురువుగారు. ఫోటోలు గూడా నేను తీసా గురువుగారు అవి. తర్వాత కొన్ని కొన్ని కర్మలనేవి కొన్ని అడ్డం పెడతా ఉంటాయి. ఆ భస్మహారతికి టికెట్లు దొరికినాయి. టికెట్ల గురించి చాలా యుద్ధాలు జరిగినాయి. ఫైనల్‌గా టికెట్లొచ్చినాయి. మీరు అవును గురు. ఎళ్ళలేకపోయారు. అది ఎన్నో అవును. కారణాలున్నాయి. ఆ కారణాలు గూడా మీకు పూర్తిగా చెప్పలేదు. అవును గురు. ఏమనిపించింది? అందరూ ఇప్పుడు అదే భస్మహారతి గురించి చెప్పిన తర్వాత ఏమనిపించింది? అంటే నేను గురువుగారు అంతకుముందు నేను లైవ్‌లో భస్మారతి చూసా గురువుగారు 2, 3 సార్లు మన ఇక్కడ మొబైల్‌లో. ఆ రోజైతే యాక్చువల్‌గా నేను ఆ రోజు ఎళ్దామనే ఉన్నా గురువుగారు. తర్వాత అసలు వోళ్ళు సహకరించలేదు గురువుగారు. ఏది గూడా బాడీ అసలు సహకరించలేదు. తర్వాత మీకు ఫోను చేస్తే వద్దులే ఇబ్బంది పడతారు అని మీరు గూడా అన్నారు. అసలైతే నేను యాక్చువల్‌గా ఎప్పుడు అనుకోలేదు గురువుగారు. ఫస్ట్ భస్మహారతి టికెట్ కోసం నేను చాలా అంటే గోవర్ధన్ స్వామి గారికి నాకు తెలుసు గురువుగారు. ఎంత ఇబ్బంది పడ్డామనేది ఆ రోజు గాని, తర్వాత నెక్స్ట్ డే డిస్కషన్‌లో మీకు ఇక్కడ గోవర్ధన్ స్వామికి, శ్రీకాంత్ స్వామికి డిస్కషన్‌లో నేను గూడా అంటే పక్కనే ఉన్నాను గాబట్టి నాకు గూడా అర్థమైంది. ఎంత రిస్క్ అయిందనేది. ఆహ్, టికెట్లు దొరికిన తర్వాత గూడా నా నేను అనుకున్నా టికెట్లు దొరికిన తర్వాత గూడా కంపల్సరీగా భస్మారతికైతే కంపల్సరీగా ఎళ్తానని ఉన్నది గురువుగారు నాకైతే. కానీ నా కర్మ ప్రకారం అక్కడ ఆగిపోవాల్సొచ్చింది. అది గురువుగారు. హ్మ్. ఓకే. తర్వాత మీకు జ్వరమొచ్చింది. అ జలుబొచ్చింది. తల తిరగటం ఆ! స్టార్ట్ అయింది. అవును ఏ గురువుగారు. ఎలా ఏమనిపించింది ఆ టైంలో? నేనేదో బాగా దర్శనం చేసుకుందాం అని చెప్పొస్తే ఇదేందిరా బాబు! ఈ బాధేంది? అవును ఆ! గురువుగారు. చాలా ఇబ్బందయింది గురువు ఆ రోజైతే నాకైతే. హ్మ్. ఈ అన్ని కృష్ణమోహన్ స్వామే చూసారు గురువుగారు ఆ రోజు మొత్తం. నన్ను కొంచెం టేక్ కేరింగ్ బాగా చేశారు గురువు. తర్వాత నెక్స్ట్ డే గూడా కార్‌లో గూడా నేను అతని మీదే పడుకున్నా గురువుగారు మొత్తం. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. కర్మ అనేది అట్లా అనిపించింది గురువు. అంతే గురువుగారు. నాకింకా కర్మ ఉంది. కర్మ వల్ల నేను భస్మారతి వెళ్ళలేకపోయాను అనుకున్నా గురువుగారు. హ్మ్. నేను తర్వాత బాధపడలేదు గురువు. ఎందుకంటే మనం ఇక్కడి దాకా రావడమే గొప్ప. మన తర్వాత అన్న సందర్భంలో వంట చేసే భాగ్యం మనకు లభించింది. తర్వాత అంత శక్తి పీఠంలో మనం చేయటం అనేది గొప్ప అనిపించింది. భస్మారతికెళ్తాను అనుకున్నాను గురువుగారు అప్పటి వరకు కూడా. నాకెప్పుడు స్టార్ట్ అయిందంటే 3, 4 గంటల కాడ నుంచి కొంచెం నాలో బాడీలో చేంజ్ వచ్చింది కూడా. చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు నేను బాగా యాక్టివ్‌గా ఉన్నా. కాళ్ళు నొప్పులు రావడం, బాడీ అంతా చికచికా కనిపించడం. చెప్పాను మన గోవర్ధన్ స్వామి కూడా ఇట్లా ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకో అంటే, "ఏం కాదులే ఇప్పుడు దాకా నిన్న టైర్డ్ ఉన్నాం గదా!" అందుకలా అనుకున్నాం. కానీ రూమ్‌కొచ్చిన తర్వాత కొంచెం బాగా అనిపించింది. అట్లానే మీ దైవ దర్శనాలకు గూడా ఎళ్ళా గురువుగారు. ఆ సిట్యుయేషన్‌లోనే. రూమ్‌కొచ్చిన తర్వాత ఈవినింగ్ అసలకింగా ఓపిక అసలు లేదు గురువుగారిక. భస్మారతికి ఈళ్ళంతా రెడీ అవుతున్నారు. నేనేమో అట్లా పడుకునే ఉన్నాను. మీకు ఫోను చేయటం, తర్వాత వద్దులే అనటం. ప్రాబ్లమ్ ఉంది. మళ్ళీ అక్కడికి పోతే చాలా ఇబ్బంది పడతాం అంటాను. ఇంగంతా నేను అనుకున్న ఒకటే గురువుగారు. ఏందంటే మన కర్మ ఎంతవరకు ఉంటదో అక్కడ అంతవరకే మనం జేయాల్సింది. మనం అంతకంటే ఎక్కువ చేయాల్సిన మనం అనుకున్నా గాని అది జరగదు అనుకున్నాను గురువుగారు. తర్వాత వెరైటీ మందొకటిచ్చిన ఆయుర్వేదంలో. అవును. అవును వెరైటీ గురువు. మందు ఏ రకంగా పనిచేసింది? అసలు ఏంటి? అలాంటి మందు ఎప్పుడైనా జూసినవా? ఎప్పుడైనా విన్నావా?
నేనెప్పుడు చూడలేదు గురుగారు. కృష్ణమోహన్ స్వామి మొత్తం చేసి ఆహ్, గోళీల్లాగా ఇచ్చారు. యేసుకొని పాలు తాగమన్నారు. వేసుకున్న పాలు తాగి పావుగంట, 20 నిమిషాల తర్వాత నాకసలు బాడీలో గూడా బాగా ఎనర్జీలాగా వచ్చేసేసి ఇంకప్పటి నుంచి ఇంకేం అనిపించలేదు. జ్వరం గూడా అంతేం అనిపించలేదు గురువుగారు. నేను మధ్యలో డ్రైవ్ చేస్తానన్నాను బానే ఉంది. డ్రైవ్ చేస్తున్నాను. వద్దులే నువ్వు ఎనర్జీ కొంచెం ప్రాబ్లమ్ ఉంది అని అన్నారు. అవి ఇంటికొచ్చిన తర్వాత ఇంకో 2 ఉన్నాయి గురువుగారు. అవి వేసుకున్న తర్వాత కంప్లీట్‌గా హెడేక్ గాని అసలు హెడేక్ తగ్గలేదు గురువుగారు. మొత్తం కంప్లీట్‌గా అట్లే ఉండే. ఇంటికొచ్చి ఆ టాబ్లెట్ అయి వేసుకున్న తర్వాత అప్పుడు కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది గురువుగారు కంప్లీట్‌గా. అయితే మందు బాగా పనిచేసిందంటావా అయితే వెరైటీ మందు? ఆ! అవును. బాగా పనిచేసింది గురుగారు అదైతే. హ్మ్. ఓకే. ఫైనల్‌గా ఉజ్జయినిలో బాగా మంచి అనుభూతి చెందిన సన్నివేశాలేమన్నా ఉన్నాయా చెప్పు? నీకు చెప్పాలనుకుంది నేను ఫైనల్‌గా చెప్పు. నేను బాగా యాంక్సైటీ‌గా ఫీల్ అయిందంటే వంట చేయటంలో, వంట చేసే కార్యక్రమంలో నేను పాల్గొనటం గురువుగారు. బాగా అంటే అది నాకు ఎప్పటినుంచో ఉండే. వారణాసిలో ఉండే, తర్వాత అరుణాచల్‌లో ఉండే. ఆ రెండిట్లో నాకు అవకాశం దక్కలేదు. కానీ ఉజ్జయినిలో నాకు దక్కింది. నేను చాలా సంతోషంగా ఉంటా గురువుగారు. తర్వాత హరసిద్ధి మాత టెంపుల్‌లో అమ్మవారిని దర్శించుకోవడం అనేది అక్కడ కదంబ వృక్షం కింద జపసాధన చేయడం అనేది ఒక 20, 30 మినిట్స్ చేశా గురువుగారు. అక్కడ డైరెక్ట్‌గా కనెక్ట్ అంతా చాలా బాగా అనిపించింది గురువు. ఆ 2 సన్నివేశాలు బాగా అనిపించింది గురువుగారు.